కొట్లాడి పోరాడి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రం వేదికగా కేసీఆర్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,30,000 కోట్ల ప్రజాధనాన్ని తన కుటుంబానికి మార్చుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర పేద ప్రజలకు కన్నీళ్లు కష్టాలు మిగులుస్తున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. టీఎస్పీఎస్సీ ఘటన మరొక ముందే 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం వస్తుందని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వము నేడు టీఎస్పీఎస్సీ బోర్డు సాక్షిగా వారు పేపర్లు అమ్ముకోవడము, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ప్రకటిస్తున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలియజేస్తూ, నాడు కొట్లాట చేసుకునే తెలంగాణలో నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక కాళేశ్వరం అనే పేరుతోటి తన యొక్క ఫామ్ హౌస్లకు నీళ్లు మళ్లించుకోవడము, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుగా 1,30,000 కోట్ల రూపాయలు వారి ప్రజాధనాన్ని తమ కుటుంబానికి మార్చుకున్నారు. గ్రూప్ 1 గాని ఇతర ప్రత్యక్ష పత్రాలు లీకేజ్ కావడం మీకు సర్వసాధారణంగా కనిపించబడుతుందా? విద్యార్థుల యొక్క భవిష్యత్తును పరంగా పెట్టేసి వాళ్ళు ఆకలికి అలమటించి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ విధంగా చేయడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి అంటా ఉన్నాం. అదే విధంగా 10వ తరగతి పరీక్షలు కూడా ఈ రోజు 4-5 పరీక్షలు కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం వస్తుందని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వము నేడు టీఎస్పీఎస్సీ బోర్డు సాక్షిగా వారు పేపర్లు అమ్ముకోవడము, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ప్రకటిస్తున్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలని తెలియజేస్తూ, నాడు కొట్లాట చేసుకునే తెలంగాణలో నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక కాళేశ్వరం అనే పేరుతోటి తన యొక్క ఫామ్ హౌస్లకు నీళ్లు మళ్లించుకోవడము, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుగా 1,30,000 కోట్ల రూపాయలు వారి ప్రజాధనాన్ని తమ కుటుంబానికి మార్చుకున్నారు. గ్రూప్ 1 గాని ఇతర ప్రత్యక్ష పత్రాలు లీకేజ్ కావడం మీకు సర్వసాధారణంగా కనిపించబడుతుందా? విద్యార్థుల యొక్క భవిష్యత్తును